హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. వేస్ట్గా పారేసే బిర్యానీ ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిని ఎలా సూపర్గా సింపుల్గా ఇంట్లోనే రీయూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ రౌండ్ షేప్డ్ బిర్యానీ బాక్స్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే మనం బిస్కెట్స్ కానీ స్వీట్స్ కానీ కొన్నప్పుడు ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ వస్తుంటాయి కదా కవర్లో. సో మూత ఉంటే మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చు, ఆర్గనైజర్గా ఏమైనా గ్రాసరీస్ అవి పోసుకోవచ్చు. కానీ వీటికి కొన్నిటికి ఏంటంటే ఇక స్వీట్స్ కొనుక్కున్నప్పుడు ఇలా మూత రాకుండా జస్ట్ ఒక రేపర్లా అయితే ఇస్తారు. రేపర్ తీసేసిన తర్వాత ఓన్లీ బాక్స్ని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలి అంటే, నేను ఇక్కడ సోల్డరింగ్ అన్ని యూజ్ చేసి ఈ బాక్స్కి కింద భాగంలో మొత్తం అన్ని కూడా ఇలా హోల్స్ పెడుతున్నాను. చాలా చిన్న చిన్న హోల్స్ అనమాట, మీడియం సైజ్ హోల్స్. సోల్డరింగ్ అంతా కాకుండా నార్మల్గా అయితే మనం ఒక దీపం పెట్టేసుకొని ఇలా మేక్తో కానీ పిన్స్తో కానీ ఇట్లా మనం వేడి చేసి హోల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. హోల్కి మధ్య మనకి ఎక్కువ స్పేస్ అనేది ఏమి ఉండకూడదు, చాలా దగ్గరికి పెట్టేసుకోవాలన్నమాట మొత్తం కూడా. సేమ్ ఇలానే మన ఇంట్లో ఉండే వేస్ట్ ప్లాస్టిక్ ఐటమ్స్ని రీయూజ్ చేస్తూ చాలా క్రాఫ్ట్స్ అయితే చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో దాని లింక్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో క్రాఫ్ట్స్ విత్ వేస్ట్ ప్లాస్టిక్ ఐటమ్స్ అని ఉంటుంది. సో ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ అన్నీ కూడా హౌస్ వైఫ్స్కి అలాగే వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ హోల్స్ అయితే పెట్టింది మీకు కనిపిస్తుంది కదా క్లారిటీగా. సో ఇట్లా రెండు రౌండ్ షేప్ బాక్సెస్, రెండు రెక్టాంగిల్ షేప్ బాక్సెస్ తీసుకోకూడదు. ఇలా ఆపోజిట్గా తీసుకుంటేనే మనకి ఈ రెక్టాంగిల్ బాక్స్ పైన ఉంటుంది. కింద బయట డిష్ వాష్ సోప్స్ కొన్నప్పుడు ఇలా బాక్స్ ఇస్తారు కదా, ఆ బాక్స్లో పెట్టడం వల్ల వాటర్ అనేది ఉండిపోయి ఎటు వెళ్ళలేక సోప్ అనేది త్వరగా నానిపోతుంది. నేను 1 డే యూస్ చేస్తేనే ఈ విధంగా నానిపోయింది. సో అలా కాకుండా మనం క్రియేట్ చేసుకున్న దాంట్లో ఏంటంటే పైనుండి పోతుంది, ఎక్సెస్ వాటర్ వచ్చేసి కింద కారిపోతుంటాయి కదా, ఆ వాటర్ని మళ్ళీ మనం డిషెస్ వాష్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. బయట కొనుక్కునే సోప్ స్టాండ్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఆ హోల్స్లో నుంచి వచ్చే ఎక్స్ట్రా డిష్ వాష్ మొత్తం కూడా కారి కింద పడుతుంటే మళ్ళీ అది క్లీన్ చేయడానికి మనకి ఎక్స్ట్రా వర్క్ అయితే అవుతుంది. సేమ్ ఇలాగే కొంచెం పెద్ద సైజ్ బిర్యానీ బాక్స్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. సో హోల్స్ అయితే పెట్టలేదు కానీ నేను శాంపుల్ అయితే చూపిస్తున్నాను. సో దానికన్నా పెద్ద సైజ్ బాక్స్, సేమ్ రౌండ్ బాక్స్కి ఇట్లా రెక్టాంగిల్ బాక్స్ అయితే తీసుకుని కింద ఎక్కువ గ్యాప్ అయితే కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి. దానికి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ సైజ్ బాక్స్కి ఈ విధంగా మనం హోల్స్ అయితే పెట్టేసుకుంటే మనం అర్జెంటుగా ఇలా బెండకాయలు అలాంటివి వాష్ చేసుకుంటాం, దాని వాటర్ ఇట్లా ఆటోమేటిక్గా మనం ఒక 1 hour ముందే వాష్ చేసుకొని పెట్టేస్తే వాటర్ అంతా కూడా కారిపోతుంది. సో దట్ మనకి చూసారా ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్లోకి వాటర్ అయితే పడిపోతుంది. సేమ్ ఇలానే మనం ఏదైనా బియ్యం కానీ సగ్గు బియ్యం ఇలాంటివి వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు నాకు చూపించిన పెద్ద సైజ్ బిర్యానీ బాక్స్కి ఈ విధంగా హోల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం క్లీన్గా వాష్ చేసుకోవచ్చు. అలాంటి ప్రొడక్ట్స్ మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వేస్ట్ ఐటమ్స్ నుంచి. అయితే ఆన్లైన్లో నేను ఒక సూపర్ వీడియో అయితే చూసాను అనమాట. అదేంటంటే మనం ఇంట్లోనే కొత్తిమీర కొరియాండర్ని గ్రో చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం నేను కొన్ని ధనియాలు తీసుకున్నాను, కొరియాండర్ సీడ్స్. సో అవి నేను ఇలా కొంచెం తడి చేసుకొని ఈ విధంగా స్మాష్ అయితే చేశాను. డ్రైగా చేస్తే మరీ స్మాష్ అయిపోతాయని చెప్పేసి నేను కొంచెం తడి చేశాను. అప్పుడు అవి స్ప్లిట్ అవుతాయి, ఒకటి రెండు అవుతుంది. సో దట్ మనం ఇంట్లోనే కొత్తిమీరని అయితే గ్రో చేసుకోవచ్చు. అయితే కొత్తిమీరని మట్టిలో గ్రో చేయడం అనేది కొంచెం ప్రొఫెషనల్స్కి తప్ప నార్మల్ వాళ్ళకి అసలు అంతగా రాదు. నేను చాలాసార్లు ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు అన్ని టైప్స్ ఆఫ్ సైన్స్లో. సో అందుకని నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ టిప్ అయితే, అంటే వాటర్లో కొత్తిమీరని గ్రో చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఏంటంటే కేవలం మట్టి లేకుండా వాటర్లోనే గ్రో చేయొచ్చు అనమాట. అయితే దానికోసం మనం ఒక హోల్స్ ఉండే ఒక బౌల్ని, నార్మల్ బౌల్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఇట్లా ఒక వేస్ట్ స్వీట్ బాక్స్కి అయితే హోల్స్ పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇలా యూనిఫామ్గా అక్కడక్కడ చెల్లాచెదురుగా పడేలాగా మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న ఈ ధనియాలను అయితే వేసేసేయాలి. సో ఆ ప్రొసీజర్ ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇలా అటు ఇటు కొంచెం జరిపేసుకుంటే ధనియాలన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీకు చూస్తుంటే అవి రెండుగా స్ప్లిట్ అయినట్టు క్లియర్గా కనిపిస్తుందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఫస్ట్లో చూపించాను కదా రౌండ్ బిర్యానీ బాక్స్, ఇక్కడ ఏంటంటే రెండు ఒకటే సైజ్ తీసుకుంటే ఒకదానిలో ఒకటి పడిపోతుంది, మనకి ఎక్కడ కూడా సపోర్ట్ అనేది దొరకదు. సో రెండు వేరే వేరే షేప్స్ ఉన్నవి తీసుకుంటే, ఒకటి రౌండ్ అయితే ఒకటి స్క్వేర్ తీసుకుంటే లేదా రెక్టాంగిల్ తీసుకుంటే మనకి ఆ బాక్స్ అనేది పైన సపోర్ట్ మీద అలా ఎడ్జెస్ మీద బేస్ అయి ఉంటుంది, కింద గ్యాప్ అనేది ఉంటుంది. సో కొరియాండర్ సీడ్స్ ఇట్ వాటర్లో మునిగిపోకుండా కొంచెం ఇలా వాటర్ అయితే కావాల్సినంత అయితే అందాలన్నమాట. ఇలా కొంచెం తడి ఎక్కువ ప్లేస్లో, అలానే బాక్స్ అయితే కంప్లీట్గా మునిగిపోకుండా ఇలా మనం యూస్ చేసుకోవచ్చు ఈ బిర్యానీ బాక్స్ని. గ్రో అయ్యాయా లేదా, ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పేసి నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇలా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు మన ఇంట్లో వాడే స్టీల్ వస్తువులు అలాంటివి కాకుండా వేస్ట్గా పారేసే ప్లాస్టిక్ ఐటమ్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే దానికోసం ఈ వీడియో అయితే చేశాను.
నెక్స్ట్ అలాగే ఈ బిర్యానీ బాక్స్ పైన క్యాప్ ఉంటుంది కదా, సో ఆ క్యాప్ని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఏమైనా గిఫ్ట్ ఆర్టికల్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అవి కరెక్ట్గా ఊగిపోకుండా, కింద పడిపోతే పగిలిపోయే గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి, అవి కరెక్ట్గా స్టాండ్ అవ్వడం కోసం ఇలా మనం బిర్యానీ బాక్స్కి క్యాప్స్ వస్తాయి కదా, ఆ క్యాప్స్ని కరెక్ట్గా బేస్గా వాడుకోవచ్చు అనమాట. సో ఈ క్రాఫ్ట్స్ వచ్చేసి నేను పర్ఫ్యూమ్ బాటిల్తో అయితే ప్రిపేర్ చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లోనూ ఐకార్డ్స్లోనూ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చూడండి. అది కూడా నా రీసెంట్ వీడియోస్లోనే ఉంది. సో ఇలా బేస్లో ఏంటంటే మనం గమ్ అప్లై చేసేసి ఆ షేప్కి తగ్గట్టుగా మనం బిర్యానీ బాక్స్ పైన ఉన్న క్యాప్ని ఈ విధంగా కట్ చేసేసుకొని పెట్టుకుంటే సో అవి స్టిఫ్గా అలా స్టాండ్ అయి ఉంటాయి అన్నమాట. గిఫ్ట్ ఆర్టికల్స్ అనేవి చాలా కేర్గా ఉంటాయి. ఎలాంటి ఒక సర్ఫేస్ మీదైనా సరే మనకి స్ట్రాంగ్గా నించుంటాయి, సెక్యూర్గా అయితే ఉంటాయి. అలాగే డ్యామేజ్డ్ బిర్యానీ బాక్సెస్ని కూడా మనం రీయూజ్ చేసి సూపర్గా క్రాఫ్ట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఇలా బిర్యానీ బాక్సెస్ విరిగిపోయిన ఉంటాయి కదా, వాటి మీద మనం ఫ్లవర్ ఇలా డ్రా చేసేసుకొని ఫ్లవర్స్ని నీట్గా కట్ చేసేసుకొని జస్ట్ కార్డ్బోర్డ్ మీద ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.